భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 20 శ్లోక. దాతవ్యమితి యత్తానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇక్కడ దానాల గురించి చెప్తున్నారు. ఎలా అయితే యాగాల గురించి చెప్పిన తర్వాత, తపస్సుల గురించి చెప్పిన తర్వాత, దానాలు కూడా 3 రకాలుగా ఉన్నాయని ఇక్కడ ముఖ్యంగా సాత్విక దానం గురించి చెప్తున్నారు. దాతవ్యం ఇతి, దాతవ్యం అంటే దానం చెయ్యాలి కాబట్టి ఈ విధానంగా, అంటే ప్రతిదానికి ఒక విధానం ఉన్నది. దానం ఇవ్వటం అంటే నేను ఇంకొకరికి ఇవ్వటం, ఇచ్చేదే అయినప్పుడు కూడా ఇవ్వటానికి ఒక పద్ధతి ఉంది. ఎలా అయితే మాటలే అంటాం, నోట్లోంచి వస్తున్నాయి మాటలు, కాకపోతే మాట్లాడటానికి ఒక పద్ధతి ఉంటుంది. అవతల వాళ్ళకి బాధ కలిగించకుండా, నొప్పించకుండా ఉండటము, పైగా చెప్పేది అబద్ధాలు కాకుండా నిజమై ఉండాలి. వినటానికి బాగున్నాయి కదా, తేనె పూసినట్టుగా ఉన్నాయి కదా, నువ్వు అబద్ధాలు మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. లేనిది చెప్పటాలు, లేకపోతే వాళ్ళని ఇంకొకళ్ళ మీద ఎగదూసినట్టుగా మాట్లాడటాలు, ఇట్లాంటివన్నీ కూడా చెయ్యటం అన్నది ఎలా అయితే అధర్మం. అసత్యం అన్న తలంపు మదిలో మెదలకూడదు. నీ స్వార్థం కోసం మళ్ళీ దాన్ని నువ్వు వినియోగించుకోవటం అన్నది ఇంకా కూడా అది అధర్మంలోకి వెళుతుంది. ఇక్కడ దానం ఏదైతే చెయ్యాలో, ఇది దాతవ్యం ఇది అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సందర్భానికి ఈ సమయానికి చెయ్యాలి కాబట్టి, చేస్తున్నాను కాబట్టి, ఏదో చేసి పడేసాను అన్నది ఏ పని చేసినా సరే అది ఒక కోవలోకి వస్తుంది. చేసేదాని మీద అవగాహనతో మళ్ళీ త్రికరణగా చేస్తే మళ్ళీ దాని ప్రతిఫలం అన్నది కూడా ఆశించకుండా చేస్తే మళ్ళీ అది మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ దాతవ్యం ఇతి యద్దానం అన్నది. దాతవ్యం అంటే దానము చెయ్యటం అన్నది నా కర్తవ్యం. ఎలా అయితే ఇప్పుడు పిల్లల్ని చూసుకోవటమైనా సరే, మనం ప్రపంచాన్ని చూసుకోవట్లేదు. నేను కన్న పిల్లల్ని నేను చూసుకుంటున్నాను, అలాగే నన్ను కన్న వాళ్ళని నేను చూసుకుంటున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మనమేం చూడట్లేదు కదా. నేనేదో గొప్ప ఘనకార్యం చేసేస్తున్నా, నేను ఇవ్వకపోతే నీకు దిక్కు లేదు, నేను లేకపోతే నీకు అది లేదు, ఇవన్నీ మాట్లాడటం అన్నది మళ్ళీ అధర్మం. అది నా కర్తవ్యం. పైగా ఈ సందర్భాన్ని, ఈ అవకాశాన్ని కల్పించింది పరమాత్మ. చూసుకోవాలని ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కసారి మనకి ఆ స్తోమత లేకపోవచ్చు. సందర్భాలు బోల్డ్ వస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి మన పరిమితి ఇంతకు మించి లేకుండా అయిపోతూ ఉంటుంది. దానికి కూడా మనం ఏం చెయ్యలేం. కృషి చేస్తూ ఉంటాం, ఆ సమయానికి కానీ ఆ సందర్భానికి కానీ అది సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇవి ఏది చేసినా సరే ధర్మాన్ని తప్పకుండా, ధర్మాన్ని పట్టుకుని ఉండి చెయ్యటము. అందుకే ఇక్కడ నా కర్తవ్యం అంటే ఇక్కడ ఇచ్చేది నేను కాదు, నేను ఒక మాధ్యమాన్ని అన్న భావనలో ఉండి చెయ్యటము. నేను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను, నేను ఇస్తే కానీ, నేను చేస్తే కానీ, నేను కాబట్టి, ఇవన్నీ లేకుండా ఉండటము కర్తవ్యం అంటే. కర్తను నేను కాదనే భావనలో చెయ్యటము. ఆ అవకాశాన్ని అవన్నీ ఇస్తుంది పరమాత్మ, పుచ్చుకుంటుంది పరమాత్మ. పైగా నేను పలానా వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళకి అది ఉపయోగపడిందన్న భావన కూడా లేకుండా ఇవ్వటము. అందుకే దాతవ్యం ఇది యద్దానం. దానం చెయ్యటానికి ఇది నా కర్తవ్యంగా అన్న భావన కలిగి ఉండి అలా చేసిన దానం, అందుకే యద్దానం. అలా ఏదైతే దానం చెయ్యబడుతుందో దియ్యతీలు ఉపకారిణే అంటే, పైగా ఇలా భావన ఉంటే సరిపోతుందా? లేదు. కానీ అలా భావనతో నువ్వు చేస్తూ ఉపకారము అంటే ఎవరికి అవసరమో వాళ్ళకి నువ్వు ఇవ్వటము. పైగా ఇది నేను వీళ్ళకి ఇచ్చాను కాబట్టి వీళ్ళు మళ్ళీ నాకేదో చెయ్యాలన్నది కూడా నువ్వు ఆశించకుండా ఇవ్వటము. వాళ్ళ ద్వారా నేను మళ్ళీ ఉపకారం పొందాలి అన్న భావన లేకుండా అలా ఏదైతే దానం చెయ్యబడుతూ ఉంటుందో, ఈ భావనతో ఇలా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఇవ్వటము. మళ్ళీ దేశే కాలేచ పాత్రే, దేశకాల పరిస్థితులు అని మనకి ఎలా అయితే అంటూ ఉంటామో దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని. అలాగే ఇక్కడ దేశే కాలే చ పాత్రే అంటే అర్థం ఏంటి అంటే, దేశం అంటే సరైన ప్రదేశము. ఇప్పుడు సరైన ప్రదేశం అంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తాం? దేశంలో ఇవ్వచ్చు, ఆ ప్రదేశంలో ఇవ్వకూడదు అంటే మళ్ళీ ఇట్లాంటివన్నీ ఎలా నిర్ణయాలకు వస్తాం మనం? తగిన ప్రదేశాల్లో ఇవ్వాలి, తగిన ప్రదేశాల్లో ఇవ్వకూడదు అంటే ఎలా అయితే
కొన్ని కొన్ని సందర్భాల్లో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్నది. ఇది మళ్ళీ ఆ సమయంలో కుదిరింది కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని దాన ధర్మాల రూపంలో కొన్ని కొన్ని మనకి యజ్ఞాలు, యాగాలు కూడా ఎప్పటినుంచో ఎన్నో యుగాల నుంచి చేసుకుంటూనే వస్తున్నారు. అప్పుడు చేశారు కదా! అది ఇప్పుడు వర్తిస్తుందా అంటే ఇప్పుడు వర్తించదు. మళ్ళీ అలాగే ఏ సందర్భానికి చేస్తున్నావో, ఎక్కడ ఉండి చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో ఇవన్నీ కూడా ఆ పరిస్థితులకి అనుగుణంగా చేసుకోవటము. వాళ్ళ ఆ పలానా సమయానికని చెప్పారు గాబట్టి, ఆ పలానా ప్రదేశం అని చెప్పారు గాబట్టి అంటే, అవి అప్పుడు కుదిరినియి. ఇప్పుడు కుదరవు. ఇప్పుడుకి తగ్గట్టుగా చేసుకోవటం. అందుకే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఉండటం అన్నది ఎలా ఉందో ఇక్కడ కూడా అవే వర్తిస్తూ ఉంటాయి. సరైన ప్రదేశము, అలాగే కాలే అంటే సమయం. సరైన సమయం. సరైన సమయం అంటే నిజంగా దానికి యథార్థ అర్థం తీసుకోవాలి అంటే, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం. నేనిప్పుడు నాకు ఒక జబ్బొచ్చిందో, లేకపోతే ఏదో ఆపత్తొచ్చింది. నాకిప్పుడు అది కావాలి. ఇప్పుడు సమయం లేదు. ఈ సమయం సరైనది కాదు. అందుకు నేను నీకు తర్వాత ఇస్తాను అంటే, ఈ ఆపద నాకప్పుడు ఉంటుందా? అసలు నేను ఉంటానా ఈ ఆపదను తట్టుకుని అప్పటిదాకా నువ్వు ఇచ్చేదాకా? ఇక్కడ దేశకాల పరిస్థితులు అని చెప్పినట్టుగా దేశ, కాల అలాగే పాత్రే అని చెప్పింది ఎందుకు అంటే, ఇక్కడ ఏ సమయానికి ఏది కావాలో అది ఇవ్వాలి దానంగా. నాకు అక్కర్లేనిది ఇచ్చి నువ్వు ఇచ్చాను అంటే కుదరదు గదా! నాకు పనికిరానిది ఇచ్చి ఇచ్చానంటే కుదరదు కదా! పనికొచ్చేది ఇవ్వటము. పైగా పాత్రి అంటే అర్హత, పాత్రత అంటారు. పాత్రత ఎవరికి? సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో నువ్వు ఎలా అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకుండా దాన్ని ఇస్తున్నావో, అలాగే ఇచ్చేవాళ్ళు దాని ద్వారా వృద్ధి పొందాలి. అది ఏది అవసరం ఉన్నదో వాళ్ళకది ఇవ్వాలి. అందుకే పాత్రత. పాత్రులైన వాళ్ళకి ఇవ్వటము. ఇప్పుడు చలితో వణుకుతున్న వాడికి ఆ దుప్పటో ఏదో ఇస్తే ఎలా అయితే, లేకపోతే వాడికి ఉండటానికి ఒక చోటు ఇచ్చావు. అప్పుడు వాడికి పాత్రత. బాగా తినేసి ఉన్నవాడికి నేను మళ్ళీ అన్నదానం చేస్తున్నాడు వాడికి అవసరం లేదు. వాడి దగ్గర ఉంది. అది పాత్రత కాదు. ఈ పాత్రత తెలుసుకుని ఇవ్వటము. ఇచ్చేది అదే దానమైనప్పుడు కూడా ఎప్పుడు ఇస్తున్నావు? ఎలా ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఇది కూడా చాలా ప్రాధాన్యము. అందుకే దేశే కాళీ చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే ఇవన్నీ పరిగణించి అప్పుడు ఎవరైతే అలా దానాలు చేస్తున్నారో అది సాత్వికం అని పేర్కొనబడుతుంది. అంటే ఆ దానము సాత్విక దానం అవుతుంది అని. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే దాతవ్యమితి యద్దానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చెయ్యటం నా కర్తవ్యం అన్న సద్భావనతో తగిన ప్రదేశాలలో అలాగే వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా మనం మళ్ళీ వాళ్ళని బాధ పెట్టకుండా ఎవరికి అవసరం ఉన్నదో అటువంటి వాళ్ళకి పాత్రత కలిగిన వాళ్ళకి దాన్ని దానంగా ఇవ్వటము నిస్వార్థంగా అలా చేసే దానము సాత్విక దానము అని అనబడుతుంది అని. ఎలా అయితే పాత్రత అన్నది ఎందుకు అంటే ఇప్పుడు అన్ని పుష్కలంగా ఉన్నవాడికి నాకు ఎక్కువై నేనేదో ఇస్తే నాకేదో వచ్చేస్తుంది కదా అన్నట్టు మనం ఇలాగే అవసరం లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి గమనించుకోకుండా నేను ఇచ్చేసాను కదా నా పని అయిపోయింది కదా నేను చేసేసాను అనుకుని చేతులు దులుపుకుని చేసే పని కాదు. దానమే అయినప్పటికి కూడా ఎలా అయితే నా భావన మారిపోతే మళ్ళీ దానివల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు సరి కదా నేను ప్రయోజనాన్ని ఆశించి కూడా చెయ్యకూడదు. ఎందుకు అంటే కొన్ని కొన్ని నిజంగా చేసే అవకాశాన్ని, సందర్భాన్ని అలాగే అంత సమర్థత నాకిచ్చాడన్న భావన ఉండాలి. దానంగా ఇచ్చేది కూడా మళ్ళీ నీకు లేనిదిమ్మని చెప్పలేదు. నీకు ఎంతైతే ఉంటుందో ఎలా అయితే మనకి నిత్యం ఏది చేసుకున్నా సరే శక్తి కొలది అంట. నీకు లేనిది నీకు భారమైన దాన్ని నువ్వు ఏదో మళ్ళీ ఇంకొకళ్ళకి చేసి మళ్ళీ ఆ భారాన్ని నువ్వు తెచ్చుకొని నేను అది చేశాను మళ్ళీ నాకు ఇది పోయింది ఇలా ఏడుస్తూ ఇచ్చేది కాదు దానము. తృప్తిగా ఇవ్వాలి. నీకు ఉన్న దాంట్లో ఇతరులకు మళ్ళీ ఉపయోగపడేది ఏదైతే చేస్తున్నావో దాన్ని దానం అంట. ఇచ్చింది మళ్ళీ ఎలా అయితే మనకి అన్నిటికన్నా అన్నదానం ఎక్కువ అంటారు. ఎందుకు? వేరే వస్తువు అయితే రేపు పనికొస్తుంది, ఎల్లుండికి పనికొస్తుంది. ఇప్పుడు అన్నాలు కూడా అలాగే దాసేసుకుంటాం మనం. కానీ ఏదైతే కడుపు నిండిపోయిన తర్వాత ఒక తృప్తి అన్నది వస్తుంది. అంతకు మించి నేను తినలేను. నా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా తిను తినని నేను ఎంత కుక్కుదామని చేసినా వాళ్ళు తినలేరు. కడుపు నిండిపోయింది కదా!
అన్నిటికన్నా అన్నదానం గొప్పది. ఇలా అన్నిటికన్నా అన్నదానం గొప్పదైనప్పటికీ మళ్ళీ కన్యాదానం అని కూడా ఇందులోకే వస్తారు. ఇక్కడ దానంగా ఇచ్చేది ఎలా అయితే వీళ్ళు తృప్తిగా ఇస్తున్నారో, పుచ్చుకునేవాడు కూడా తృప్తిగా తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ మళ్ళీ బేరాలాడినట్టుగా ఆడకూడదు. ఇదెందుకు ఇచ్చాం, అది ఇవ్వలేదు, దీనికి వంకలున్నాయి, అంటే అందుకే పాత్రత అని చెప్పింది. వంకలు ఎప్పుడు పెడుతున్నావు నువ్వు? నీకు ఉన్నాయి కాబట్టి, నీకు అందుబాటులో ఉంది కాబట్టి, నీకు ఇంకొకటి ఏదన్నా ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు మళ్ళీ పోలికలు వస్తూ ఉన్నాయి, ఈ కంపారిజన్ వస్తుంది. అందుకు అట్లాంటివి మనం చేస్తూ ఉంటాం. ఏమీ లేని వాడికి నువ్వు ఎప్పుడైతే తృప్తిగా ఇస్తున్నావో వాడు అది మహాప్రసాదంగా భావించి తీసుకుంటాడు. అందుకే పాత్రత అని చెప్పింది. అంటే నీ జీవనానికి సరిపడా నువ్వు ఉంచుకుని అందులో కొంత భాగాన్ని ఇలా దాన ధర్మాల రూపంలో ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు క్రమేణా లోభగుణం నశిస్తూ ఉంటుంది. ఆ విలువను తెలుసుకుని మళ్ళీ ఆ ఆపద కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని బాధలు పడే ఉంటాం. అది మళ్ళీ ఎవరికన్నా వచ్చినప్పుడు వెంటనే స్పందించటం. నేను గట్టెక్కేశాను కదా, నా పని అయిపోయింది, ఇంక ఎవరికొస్తే నాకెందుకు, నేను రాలేదా బయటికి, వాళ్ళు అలాగే వస్తారని చేతులు దులుపుకుని ఉండటం కాకుండా సామరస్య భావంతో సమభావ స్థితిలో ఉండటము. నేను వెళ్ళిపోతాను, నా ఉన్నవన్నీ కూడా నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఉన్నంతలో ఎప్పుడైతే నేను ఇలా తృప్తిగా కొంతమందికి ఇస్తూ ఉంటానో ఇది అంతఃకరణ శుద్ధికి, బాహ్యానికి శారీరకంగా ఎలా అయితే శుద్ధి చెందుతూ ఇలా మళ్ళీ మనకి అది వాక్కుకి మూలం అవుతుంది. ఈ వాక్కు మళ్ళీ నీ మనస్సుకి శుద్ధి చేకూరుస్తుంది. ఇది అంతఃకరణ శుద్ధి ఇస్తుంది. అలాగే సహజంగా కొన్ని వికారాలు ఉంటాయి, కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు. ఈ లోభగుణం క్రమేణా ఇలా చేస్తూ ఉంటే మనకి తొలగిపోతూ ఉంటుంది. ఈ పరోపకారము, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు, పైగా నీకు తెలిసిన వాళ్ళకు కూడా నువ్వు చెయ్యట్లేదు. సాయం అన్నది ఎవరికి అవసరం వాళ్ళకి నాకు తెలుసా లేదా ఇట్లాంటివి కూడా ఏమీ చూసుకోకుండా వాళ్ళకి పాత్రత బట్టి అలా మనం ఇచ్చేస్తూ ఉండాలి. అందుకే మనకి సాధారణంగా చాలా తేలికపాటి భాషలో అందరికీ అర్థమయ్యేలాగా ఏం చెప్తారు, నిష్కామ భావంతో. అలాగే కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని ఎందుకు చెప్తారు అంటే, ఇచ్చిన దగ్గర మర్చిపో. మనం ఏం చేస్తాం, 4 మాటలు అనేసి మర్చిపోతూ ఉంటాం, మనకి గుర్తుండవు, కావాలని గుర్తుంచుకోం, చేసిందేంటో మనకి తెలుసు, ఎవరి మనసే వాళ్ళకి సాక్షి. కానీ ఇక్కడ దానం ఏదైతే చేస్తున్నావో తృప్తిగా ఇవ్వాలి. అది నువ్వు భారంగా నేనేదో చేశాను కాబట్టి ఇట్లాంటివన్నీ ఆలోచనలు పెట్టుకోకుండా ఇవ్వాలి. పైగా పాత్రత అని ఎందుకు మళ్ళీ చెప్పారు అంటే, అందరికీ అన్నీ ఒకేసారి రావు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవస్థలో ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అవసరం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏదైతే కాలానుగుణంగా మనకి ఎలా అయితే మాసాల్లో చెప్తూ ఉంటారు, వైశాఖ మాసంలో చెప్పిన దానాలన్నీ మళ్ళీ కార్తీక మాసంలో చెప్పరే, కార్తీక మాసంలో చెప్పింది మళ్ళీ మాఘమాసంలో చెప్పరే, మార్గశిర ఎందుకు మాసానికి మారిపోతున్నాయి? కాలానుగుణంగా ఎండాకాలం ఒకలాగా ఉంటుంది, వానాకాలం ఒకలాగా ఉంటుంది, చలికాలం ఒకలాగా ఉంటుంది. ఏ కాలంలోనైనా ఆ శరీరానికి ఆకలి ఒకటే ఉంటుంది. ఇప్పుడు తిండి తినటానికి లేని వాడికి నువ్వు దాన్ని ఇవ్వటం పాత్రత. అలాగే కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వటం పాత్రత. అన్నీ ఉన్నవాడికి ఇవ్వకూడదు, ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇక్కడ అవస్థల్ని గమనించుకుంటూ అలాగే వాళ్ళకి ఏది అంటే, ఇక్కడ నేను ఇచ్చేది ఎందుకు, నా మనశ్శాంతి కోసం. ఎందుకు నా మనశ్శాంతి, ఇక్కడ కొన్ని నేను పంచుకోవటం ద్వారా ఆ ధర్మం ఏదైతే 4 సూత్రాల మీద ఉంది అంటారు. దానం చెయ్యాలి నా కర్తవ్యం అనుకోవటం కాకుండా నేను ధర్మపరంగా ఉండి ధర్మపరంగా సంపాదించింది దానం చెయ్యాలి. నేను ఇంకొకళ్ళ దగ్గర నుంచి 2 తీసుకొచ్చుకున్న దానాల రూపంలో ఇది మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేసి నేను దానం చేశానంటే అది దానం లెక్కలోకి రాదు. న్యాయంగా సంపాదించుకోవటం, దానికి మళ్ళీ ఇప్పుడు 100% వచ్చిందంటే అందులో 10% తీసేవరకన్నా పంచటానికి ఇటువంటి వాటివి. అందుకే ఎలా అయితే 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య ఉంది, గృహస్థాశ్రమం ఉంది, వనప్రస్థ ఉంది, సన్యాసం ఉంది. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు మనం యజ్ఞయాగాలు ఇటువంటివన్నీ చేయకుండా ఈ సంసారంలో తలములకలుగా ఉంటూ ఉంటాం, బాధ్యతలు బరువులు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఏం చేస్తాం, ఈ బ్రహ్మచర్యలో ఉన్న వాళ్ళకి విద్యను అభ్యసించడానికి కొన్ని దాన ధర్మాల రూపంలో చేస్తూ ఉంటాము. అలాగే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి దాన ధర్మాల రూపంలో చెయ్యటము. మళ్ళీ ఏవైతే విశేషమైన తిథుల్లో కొన్ని మనం పితృలకి చేసే శ్రాద్ధ కర్మల్లో అటువంటివి కూడా మనం అన్నదానాలు ఇవన్నీ చెయ్యటము. అలాగే పరమాత్మ ప్రీతి కోసం కొన్ని పుణ్యక్షేత్రాల్లో అన్నదానాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. మనకు తోచింది, మన పుట్టినరోజో పెళ్లి రోజో ఇంకొకటో ఆ రోజుకి కొన్ని అక్కడ మనం ఇవ్వటము, ఇట్లాంటివన్నీ చెయ్యటం కూడా. అందుకే ఆశించకుండా చెయ్యటము, పైగా ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కొన్ని మనం చూస్తూ ఉంటాం,
మనస్ఫూర్తిగా ఇవ్వంది ఏమవుతుంది అంటే, పుచ్చుకున్న వాడికి పాపం దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. వాడికి ఇప్పుడు రూ. 10 అవసరమైతే నేను ఇచ్చింది రూపాయి. నేను ఇస్తే గాని నీకు దిక్కులేదు. నేనే ఇచ్చా అని మనమే 100 మందికి మనమే చెప్పేసుకుంటూ ఉంటాం. నువ్వు ఇచ్చింది వాడికి అవసరం ఎంతుందో అంతా ఇవ్వలేదు. పైగా ఇచ్చింది ఇట్లాంటి ఎవరైతే మనకి కొంచెం ఈ అసురి స్వభావాల కారణంగా ఇటువంటివి ఉండి మనం ఏదైతే ఇస్తూ ఉంటామో అది ఇతరులకి ఏం పెద్ద ఉపయోగంగా ఏమీ అవ్వదు. మనం ఇచ్చింది ఒకటే ఉంటది. వాడికి 10 నష్టం జరుగుతుంది దానికి. కొంతమంది చేతులతో రూ. 10 ఇచ్చినా సరే అది క్రమేణా వడ్డీ వచ్చినట్టుగా వాళ్ళకి బాగా వృద్ధిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఏది? నిస్వార్థంగా, నిష్కామంగా, హృదయపూర్వకంగా నువ్వు ధర్మంగా సంపాదించింది అంత ధర్మంగా నువ్వు ఎప్పుడైతే ఇస్తూ ఉంటావో, పైగా ఇచ్చింది పరమాత్మ, పుచ్చుకుంది పరమాత్మ అన్న భావన, ఇట్లాంటివి చేసినయే సాత్వికంలోకి వస్తాయి. ఎందుకంటే ఇహపరలోకాలకి మూలమైంది ఏంటి అంటే ఏదైతే దానం ఉన్నదో. అందుకే నువ్వు గొప్ప గొప్ప యాగాలు, తపస్సులు ఇవన్నీ నువ్వు చెయ్యలేవు. సులభతరంగా ఏంటంటే దానం. అందుకే మనకేం చెప్తారు? వ్రతాల రూపంలో గాని, ఇంకొకటి గాని ఏదన్నా సరే చివర్లో ఏదో ఒకటి దక్షిణ రూపంలో, దానం రూపంలో ఇలా కొంతమందికి మనం సమర్పించుకోవటము. త్రికరణ శుద్ధిగా పరమాత్మయందు నిలకడగా మనం ఎప్పుడైతే ఆ పాదాన్ని పట్టుకుని ఉంటామో, కొన్ని లక్షణాలు మనలో ఏవైతే వికారాల్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయో, ఈ దాన ధర్మాల రూపంలో చేయటం ద్వారా అవి తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఫలాపేక్ష లేకుండా చెయ్యటము. నేను వీళ్ళకి ఇస్తున్నాను కాబట్టి దీని ద్వారా నాకు మళ్ళీ వీళ్ళు ఇంకోటేదో చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఆశించకుండా చేయాలి. అందుకే యోగ్యత బట్టి ఇవ్వాలి. యోగ్యత బట్టి అంటే ఇప్పుడు దురాచారాలతో, దుర్గుణాలతో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఎలా తెలుస్తుంది? మొఖం మీద ఎక్కడన్నా రాసుంటుందా అంటే లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా చేస్తావో అది ఏమవుతుంది అంటే ఎవరికి నిజంగా అవసరం ఉందో అటువంటి వాడే నీకు తారసపడుతూ ఉంటాడు. అందుకే సత్సంగత్వం, సద్బుద్ధి, సత్ప్రవర్తన ఇవన్నీ ఏం చేస్తాయి అంటే కొన్ని వాటికి నిన్ను దూరంగా ఉంచుతాయి. అలాగే కొంతమంది నీకు సంపర్కం కలిగేలా చేస్తూ ఉంటాయి. త్రికరణ శుద్ధిగా 24 గంటలు 365 రోజులు నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ అర్హత పాత్రత నువ్వు పెంచుకుంటూ ఉంటావో, ఆ సాన్నిధ్య కారణంగా ఏదైతే శారీరకంగా శుద్ధి వస్తుందో అది నీకు వాచక శుద్ధి, మానసిక శుద్ధి అన్నీ ఇచ్చిన కారణంగా, ఈ భక్తి ప్రపత్తులతో ఉన్న కారణంగా ఫలాపేక్ష లేకుండా నిర్మలమైన మనస్సుతో నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో దాని కారణంగా, అలాగే మనకి అన్ని దానాలు అయినప్పుడు కూడా కొన్ని పుణ్యప్రదమైన ప్రదేశాల్లో చేసింది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అక్కడ దాకా వెళ్ళగలిగే పరిస్థితులు ఉంటే, అలాగే ప్రతిరోజు మంచిదే. ఈ సమయం మంచిది, ఇంకో సమయం మంచిది అనటానికి వీల్లేదు. ఎందుకు? పరమాత్మ ఎప్పుడు సర్వంతర్యామి, సర్వవ్యాపిగానే ఉన్నాడు. కానీ అన్ని సమయాల్లో ఇచ్చే అంత అర్హత, పాత్రత నీకు లేదు. మనం ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ ఎక్కువగా అంత లేని కారణంగా కొన్ని ముఖ్యమైన వాటిల్లో అయినా సరే నువ్వు చెయ్యటం నేర్చుకుంటే, ఎలా అయితే అక్షయ తృతీయ రోజు కొద్దిగా చేసినా సరే అక్షయంగా వస్తుంది అంటారు. ఇలా అన్ని రోజులు నేను చెయ్యలేని కారణంగా స్వల్పంగా ఎప్పుడైనా నాకు చేసే అంత ఉన్నప్పుడు కూడబెట్టుకుని కనీసం అటువంటి రోజుల్లో చేసినా సరే హృదయపూర్వకంగా నేను ఎప్పుడైతే చేస్తున్నానో, అందుకే గ్రహణ కాలాల్లో అమావాస్య, పౌర్ణమి, లేకపోతే సంక్రాంతి లేదా ఏకాదశి ఇట్లా అన్ని కొన్ని తిథులు అని అందుకు చెప్పింది. సర్వకాలాల యందు, సర్వ అవస్థల యందు, అన్ని ప్రదేశాల్లో ఎప్పుడూ ఉంటున్నవాడు పరమాత్మ. ఈ ఎప్పుడూ ఉంటున్న పరమాత్మ నుంచే ఇవి అన్నీ వచ్చాయి. అందుకని అన్నీ సమానమే. మళ్ళీ భేదభావం చూపించకుండా ఇవ్వటము. ఆ పరమాత్మే ఇది నాతో చేపిస్తున్నాడు. పరమాత్మే ఆ రూపంలో ఉండి స్వీకరిస్తున్నాడన్న సత్సంకల్పాలే ఎప్పుడూ ఉండాలి. అందుకే వస్తువు ఒకటి పనికొచ్చేది ఇవ్వాలి. అలాగే ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న కారణంగా అవి పాడైపోయినాయి కాబట్టి అవి తీసేసి నేనేదో చారిటీకి ఏస్తాను. నేను దానం చేశా అంటే కుదరదు. పనికొచ్చే వస్తువు ఇవ్వాలి. ఆ వస్తువు శ్రేష్టమైనదై ఉండాలి. నేను వాడేసింది నాకు అక్కర్లేదు కాబట్టి నేను ఇంకోటి కొత్తది తెచ్చుకున్నాను కాబట్టి ఇది నేను దానం ఇచ్చానంటే అది ఆ లెక్కలోకి రాదు. అందుకే దానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇటువంటివి సంకోచాలతో హృదయపూర్వకంగా ఇవ్వకుండా వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకోటేదో ఆశించి ఇట్లాంటి అన్నీ చేసినప్పుడు కూడా బెడిసి కొడుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా ఎవరికి ఇస్తున్నావు అంటే సదాచారంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సద్బుద్ధితో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అందుకే విద్వాంసులకి ఇచ్చింది, బ్రాహ్మణులకు ఇచ్చింది. అది కూడా ఉత్తమమైన వాళ్ళకి, బ్రహ్మచారులకు ఇచ్చింది. ఇలా వేరే
వనప్రస్థలో ఉన్న వాళ్ళకి, సన్యాసులకి ఇచ్చింది. పైగా వాళ్ళకి ఏదన్నా నువ్వు సేవించుకున్నది ఇవన్నీ కూడా మళ్ళీ శాస్త్రమే ప్రమాణం అని చెప్పారు. అందుకని అవసరమైనవి ఇవ్వాలి. ఇలా వాళ్ళకి మేలు చేసేయి, వాళ్ళకి అవసరమైంది ఏదైతే నువ్వు ఇస్తున్నావో సాధ్యమైనంత. ఎంతుంటే అంత. ఎలా అయితే కొన్ని కొన్ని మాసాల్లో చెప్తారు. మంచం ఇవ్వండి అని. నేను 10 మందికి మంచాలు ఇవ్వలేకపోతే ఒకళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళకి. 10 మందికి భోజనం పెట్టలేకపోతే ఒక్కొక్కళ్ళకి పెట్టుకున్నా. అలాగే మంచం ఇచ్చాను, పరుపు ఇవ్వటం, దుప్పటి ఇవ్వటం, దిండు ఇవ్వటం. ఇలా ఏవైనా సరే వాళ్ళకి ఏది అవసరం ఉందో నేను నా శక్తి కొలది ఇలా అది పైగా నా కర్తవ్యము. నా కర్తవ్యం అని ఎప్పుడు అంటే ఇక్కడ ఇది నా బాధ్యత. ఎందుకు కొన్ని కొన్ని చేస్తూ ఉంటేనే కొన్ని కర్మల ద్వారానే ఈ శరీరం ఏదైతే నాకు లభించిందో మళ్ళీ ఈ శరీరాన్ని విడిచే లోపల నేను చేసుకున్న ఈ కర్మల కారణంగానే మళ్ళీ ఆ కర్మ బంధనాల నుంచి నేను విముక్తి పొందుతాను. అందుకని తృప్తిగా ఇవ్వాలి. ఈ తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఏదైతే సద్భావన, సత్ప్రవర్తన ఇవన్నీ మనకి ఎక్కడ దొరకవు. అది మనలో నుంచి రావాలి అంటే శరీరం కొన్ని క్రతువులు నిత్యము చేస్తూ చేస్తూ ఉంటే ఆ శుద్ధి వస్తుంది. ఈ శరీరం ఎప్పుడైతే శుద్ధి చెందుతూ ఉంటుందో భక్తి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని క్రతువులు ఎలా అయితే ఆహారంలో నియమాలు పెట్టుకుని అలాగే నడవడికలో మాట్లాడే తీరులో అదే దేనికి సాన్నిధ్యంగా ఉంటున్నావో ఇవన్నీ కూడా నువ్వు క్రమేణా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అందుకే ఇచ్చేటప్పుడు కూడా హృదయపూర్వకంగా ఇవ్వకుండా ఏదో ఇచ్చానన్న పేరు కూడా మనము ఇవ్వకూడదు. ఎలా అయితే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. సద్భావంతో సత్ప్రవర్తనతో నువ్వు ఏది చేసినా సరే స్వల్పంగా చేసినా పర్వాలేదు. నా శక్తి కొలది నాకు ఇంతే ఉంది. ఇది మళ్ళీ నేనే ఒక సెల్ఫీలు తీసుకుని నేనే స్టేటస్లు పెట్టుకుని నీ దానాలు ఇచ్చానని మళ్ళీ పబ్లిసిటీ స్టంటుల కోసం కాదు నువ్వు చేసేది. ఇవ్వగలిగే స్థితిలో ఉంచాడు పరమాత్మ. శక్తి కొలది అందరూ ఇవ్వగలిగే స్థితిలోనే ఉంటారంటే ఇక్కడ వస్తు రూపంలోనే ఇవ్వక్కర్లేదు. ఒక మంచి మాట అందరికీ కూడా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని వాటికి మందు ఉండదు. మనసుకి ఏదన్నా గాయం తగిలినా, మనసుకి ఏదన్నా బాధ కలిగిందేగా పక్కనోళ్ళు మనతో వ్యవహరించినప్పటికీ కూడా దానికి మందు ఉండదు. అట్లాంటి ఎవరైనా వాళ్ళకి అది తొలగిచ్చేలాగా అంటే ప్రతిదీ మనసుకి చేరనిచ్చుకునేలాగా ప్రతిదీ నిన్ను బలహీనపరిచేలాగా నీ ఆలోచన పరంపరను మార్చుకోవాలి అంటే మళ్ళీ ఒకళ్ళు చేయూత ఇచ్చేలాగా ఇది ఇలా కాదు ఇలా ఆలోచించి చూడు అందులో కూడా ఇదే మంచి ఉన్నది. కానీ నువ్వు దీన్ని విడిచిపెట్టి ఇంకో రకంగా ఆలోచిస్తున్న కారణంగా ఈ మనస్సుకి ఇంకా బాధ అనిపిస్తుంది. ఇట్లా ఎవరైతే మనకి మంచి మాట ఆ సమయంలో చెప్తారో అది ఒక టానిక్ లాగా పనిచేస్తుంటుంది. అందులోంచి బయటకు వస్తూ ఉంటాం. అంటే ఇక్కడ దానమే అని చెప్పారు కదా అని వస్తు రూపంలో ఇచ్చి వదిలిచ్చేసుకున్నా నా పని అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఒక మాట చెప్పగలగటము, ఒక మనిషికి నిజంగా అవసరం ఉన్నప్పుడు అక్కడ నేను నిలబడగలగటము, నేనున్నానన్న భరోసా ఇవ్వగలగటము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు వాళ్ళ నుంచి ఏమీ ఆశించట్లేదు. కాకపోతే నీకున్న పరిస్థితికి నువ్వు ఇంతకన్నా చెయ్యలేవు. కాకపోతే ఆ సమయంలో అక్కడ ఉండటము. మనిషి అక్కడే ఉంటాను కానీ నిజంగా నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత రకంగా బాధపడుతున్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. కానీ ఇటు మాట సహాయం కూడా చెయ్యకుండా నేనున్నానన్నది కూడా వాళ్ళకి ఆ భావన కలగనివ్వకుండా ఏదో వచ్చాను వెళ్ళిపోయానన్నట్టుగా నటించటము, ఆ ఉండటం అన్నది ఎలా అయితే వాళ్ళకి ఏమీ పెద్ద ఉపయోగం పడదు. ఇక్కడ కూడా అదే. రామాయణంలో రాముడంతటి వాడే ఆంజనేయుడు ఎప్పుడైతే సీతాదేవి జాడ కనుక్కుని మళ్ళీ అక్కడ తిరిగి రాముణ్ణి దర్శించుకుని అవన్నీ చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు చేసిన ఈ సహాయం సాటి లేనిది, దీన్ని నేను ఇంకో రకంగా నేనేమీ తీర్చుకోలేనిది. అంటే నా మనస్సుకి నువ్వు అంత కృతజ్ఞత భావన అంత తృప్తి కలిగించేలాంటి పని చేశావు. ఇది ఇంకా ఎవరికి సాధ్యం కానిది. అందుకని నువ్వు చేసిన దానికి ఇంకో దాంతో నేను ఏది ఉపకారం ఏమి చెయ్యగలను, నీకు నేనేమి చెయ్యలేను అంటే నువ్వు నాకు చేసింది అంత గొప్ప కార్యము అని ఇంతకన్నా ఇప్పుడు నేనున్న పరిస్థితులు లేదంటే వనవాసంలో ఉన్నాడు దాని దగ్గర ఏమీ లేదు అని చెప్పి దగ్గరికి తీసుకుని హత్తుకుని అంటే నా ఈ కౌగిల్నే నేను నీకు కానుకగా ఇస్తున్నాను మనస్ఫూర్తిగా హత్తుకుంటాడు. అంటే ఇక్కడ ఆ మనస్సు స్పందించటము ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు నువ్వు స్వల్పంగా ఇచ్చినా పర్వాలేదు. పుచ్చుకునేవాడు పాత్రతని కూడా ఎందుకు చెప్పింది అంటే ఇది తెచ్చావా, ఇది ఇచ్చావా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వాడికి అది అవసరం లేదు. కడుపు నిండిన వాడికి భోజనం పెడితే దాని రుచి కాదు కదా, దానికి వంకలే ఎతుకుతాడు.
ఆకలితో ఉన్నవాడికి నేను పచ్చడి మెతుకులు పెట్టినా సరే తృప్తిగా తింటాడు. ఎందుకంటే అది గూడా దొరకని స్థితిలో ఉన్నాడు కాబట్టి. 2, 3 రోజుల నుంచి బాగా అసలు ఆకలికి గాని ఏది తినటానికి దొరకకుండా ఉన్నవాడికి నేను ఏది పెడితే అది మహాప్రసాదం అయిపోతూ ఉంటుంది. ఈ మహాప్రసాదంగా స్వీకరించగలిగిన వాళ్ళకి ఇస్తే అప్పుడు అది నాకు, వాళ్ళకి ఇద్దరికి ఉభయులు కూడా తరించిపోతారు. అందుకే అవసరం ఉన్నవాడికి ఇవ్వగలిగేలాగా, ఓదార్పు కావాల్సిన వాడికి ఓదార్పు, ఔషధం ఎలా అయితే మెడికల్ షాప్‌లో అన్నీ ఉంటాయి. కొనేసి 10 మందికి ఇచ్చేస్తా అంటే, ఆ జబ్బు లేని వాడికి ఎందుకయ్యి? ఎవడికి జబ్బుందో పైగా ఏ జబ్బుకి ఏ ఔషధం కావాలో అదివ్వాలి. అందుకే ఇక్కడ దేశకాల పరిస్థితులు. అందుకే ఆ పాత్రత బట్టి ఇలా ఎవరైతే చేస్తున్నారో దాన్నే సాత్వికము అంటారు. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 20 శ్లోక సంపూర్ణం.